నూతనమైన కృపనిస్తాను, కృతగా జన్మించాలని, పరలోకానికి వెళ్ళాలని అనే విషయాలు మనం విన్నాం. సరే, ఈ రోజు వరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వార్తలు మీకు త్వరగానే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి జయము విజయం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రంగంలోకి వెళ్ళినా దేవుని పిల్లలుగా ఉన్న మనకి ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను మీకు విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు నమ్మిన వాళ్ళంతా ఆమేన్ చెప్పాలి. చెప్పడానికి రాదు. ఇక్కడ ఉన్న కొద్దిసేపు వాక్యం మనసు పెట్టి నాయక చూస్తాయన్నాను. కొంచెం శ్రద్ధగా వెళ్ళిపోతాను. అన్నిటికంటే శ్రేష్టమైన బతికితే ఇవన్నీ ఉంటాయి, పోతాయి. ఈ ఆలోచన కొంతమందికి సంబంధాలు ఉన్న వాళ్ళు 3 రోజులు బాగానే ఉంటారు, సంతోషం. ఈ సంతోషంలో కొంతమందికి చేతులు పాలేరు కొట్టుకుని, కొంతమంది జూదంతో అప్పులు చేసుకున్నంతా పోగొట్టుకుని జీవితం అంతా ప్రయాసం పడే అనుభవాలు ఉన్నాయి. దేవుళ్ళు ఉన్నవాళ్ళకు దేవుడు ఎప్పటికప్పుడు నూతన కృపణిస్తాడు, నూతన ఆనందాన్ని ఇస్తాడు, నూతన ఉత్తేజాన్ని ఇస్తాడు. కాపుదల ఉంటుంది, సంరక్షణ ఉంటుంది, పోషణ ఉంటుంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధిలో దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. నిర్లక్ష్యం ఉంటే ఆయన కూడా నిర్లక్ష్యం ఉంటాడు మన పట్ల. చురుకుగా సరిగ్గా ఉండాలి. ఎందుకు వచ్చి మనం ఇప్పటి వరకు పాటలతో దేవుడిని ఆరాధించాం, సజీవుడనే ఆరాధించదాం. సజీవులుగా ఉన్నాం కనుక మనం ఆరాధించాలి. కొంచెం ముద్ద తింటాం కనుక ఆరాధించాలి. ఈ రోజు వరకు బ్రతికించాడు కనుక ఆరాధించాలి. పాపంలో శాపంలో ఉన్న మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని సంఘంలో మనం చేర్చాడు కనుక మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం అంటే పునరుత్థానపు దినం, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే దినం. జబ్బు వస్తే వస్తారు కొంతమంది, జబ్బు తగ్గించుకోవడం కోసం. మొక్కుబడి ఉంటే వస్తారు, మానేస్తారు. కానీ అలా కాదు. ఇక్కడ మన వారంతా దేవుడు బ్రతికించాడు కనుక తప్పనిసరిగా ఆదివారం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఇక్కడికి రావాలి. రెండోదిగా దేవుని మాట వినడానికి రావాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు చక్కగా వినాలన్నమాట. ప్రతి మాటను కూడా పట్టుకోవాలి. అడిగి చూడు కదా, ఇది ఉపయోగపడుతుందా, ఇది పనిచేస్తుంది, పట్టుకొచ్చి పెడతాం. ఉపయోగపడకపోతే తీసే, అడ్డుగా ఉంటుంది. దాంతో దాని మంచిది. దేవుని వాక్యము శ్రేష్టమైనది. మన దేవుడు ఎవరంటే వాక్యమై ఉన్న దేవుడు కనుక ఇక్కడ ఊరికే నిలబడి ఏదో చెప్పాలి కనుక చెప్పే మాటలు కాదు. చాలా సేపు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏది బయలుపరిస్తే దాన్ని వెతుకుని దాని మీద వెనక ముందు ఆలోచించినప్పుడు ఇచ్చిన తలంపులు మీకు చెప్తారు. దేవుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త తలంపులు, కొత్త కొత్త ఆలోచనలు, కొన్ని జరిగిన సన్నివేశాలు గుర్తు చేస్తూ ఉంటాడు. అవన్నీ చెబుతాం. ఎందుకు అంటే ఇక్కడ అవసరం కనుక వాటిని దేవుడు అలాగా తెలియజేస్తూ ఉంటాడు. అందుకని శ్రద్ధగా వెళ్ళాలి. చదువునోడైనా చదువునోడైనా, ఆడపిల్లైనా మగపిల్లైనా, ఎవరి పిల్లలు మరి బాగైనా కదా, ఎవరు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు. వాక్యం చెప్పండి. 119వ కీర్తన 9వ చరణంలో చూడండి. అంటే వాక్యం కాదు, మీకోసం చెబుతున్నాను. మీరందరూ కూడా తీపి 15 నుంచి 30 దాకా ఉన్న పిల్లలంతా కూడా 30-35 దాకా ఉన్న వాళ్ళంతా యవ్వన పిల్లలు కనుక మీ వయసు అంతా గుర్తు చేసుకోండి. 15 దాటితే కనుక మీరేం చేయాలంటే యవనస్తులు అన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడకంటే నడిచే తీరు, ఆలోచించే ఆలోచన, చూసేటువంటి జీవించే జీవితం, నడకను శుద్ధించింది. దేని చేత తమ నడకను ఏం చేస్తారట? శుద్ధిపరచుకో. నడకను శుద్ధిపరచుకో, నడకను కంట్రోల్ చేసుకుని, నడకను పవిత్రపరచుకో. దేని చేత? మన నడకను ఏది శుద్ధి చేస్తుంది, ఏది పవిత్రపరుస్తుంది, ఏది కంట్రోల్ చేస్తుంది? నీ వాక్యమును జాగ్రత్తగా. దేవుడు అంటే దేవుడే, వాక్యమే. తల్లి తండ్రుల కన్నా బాగా చెప్పింది వాక్యమే. మనం బతుకులు దిద్దుకోవాలి. వాక్యం చెప్పినప్పుడు దాని ప్రకారంగా మనం సరి చేసుకోవాలి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారో నీ వాక్యమును జాగ్రత్తగా. ఎవరు చెప్పాల్సిన వాక్యం చదివితే మన బ్రతికి ఎలా ఉందో ప్రభు చూపెడతా ఉంటాడు. అందుకని శుద్ధి చేసుకోండి, సరి చేసుకోండి. పిల్లలు మీరే
నిన్న మొన్న ఇంటికాడ ఉన్నారు మీద ప్రవాహం కొట్టుకుపోయారా? ప్రవాహం కొట్టుకెళ్ళినోడు ఎవడో చచ్చినోడు, మందిరం చచ్చినోడు. సరే, మంచిది వెళ్ళకూడదు. మనకి ఒక కుటుంబం క్రమం ఉంది కనుక క్రమాన్ని పాటించండి. ఏమి లేదు, బయట అంతా శూన్యం. యేసు దగ్గర ఉంటే అంతా సమృద్ధి, కృప, జీవజలముల ఓట. ఏ కాదు పెద్ద పెద్ద విజయాలు ఇస్తారు. కనుక ఈ చిన్న విజయాన్ని చూసుకుని అనుకోకండి. దేవునికి మహిమ కలుగును గాక. కరెంటు కూడా పోయింది, సంతోషం. సరే, ఈరోజు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాను అన్నాడు కనుక విజయం ఎలా పొందుకోవాలి, ఎవరికి విజయం ఇచ్చాడని కొన్ని తలంపులు నాకున్న సమయంలో నేను చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ మమ్మలను విజయోత్సవములలో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటాడు. 2:14లో మనం చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవములకు ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా వాటను పాలు చేసి, సిగ్గు పాలు చేసి నీ బతుకును బతకరా అనేవాడు కాదు. అర్థమైందా? ఏ రంగంలోనైనా విశ్వాసగా ఉన్నా, సేవ చేసిన ఏం చేస్తాడు అంటే, దేవుడిని ఒకడు అంగీకరించి దేవుడు పక్షంగా నిలబడినప్పుడు నిలబడ్డ ఆ దేవుని బిడ్డను విజయోత్సవములతో ఊరేగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సందర్భాలు విజయోత్సవం ర్యాలీ అంటారు కదా. ఒక ఎమ్మెల్యే గెలిచేదనుకో, గెలిచిన తర్వాత ఏం చేస్తాను, విజయోత్సవం ర్యాలీ. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ ఎమ్మార్లు, ఆ పార్టీ కార్యకర్తలంతా. ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు, యేసయ్య జ్ఞానమును మేము సువాసనను సువార్తలను ప్రకటన చేస్తాం కనుక మా దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడ ఓడిపోనివ్వలేదు, మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తా ఉన్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పౌలు గారు మిమ్మల్ని ఎక్కడ ఊరేగించారు, మిమ్మల్ని ఎక్కడ గుర్రెక్కించారు, ఎక్కడ రథం ఎక్కించారు, ఎక్కడ మిమ్మల్ని పోల్దాంట్లో వేసారంటే ఎక్కడ కూడా వేయలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ దెబ్బలు, ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ తన్నులు, ఎక్కడికి వెళ్తే అక్కడ జైళ్ళు, కొట్టడాలు, ఏడ్చుకోవడాలు జరిగింది. మరి విజయం ఎక్కడా అంటే పౌలుని ఎల్లిన ఊర్లో పడుతున్నారు, కానీ జరిగింది ఏంటో తెలుసా, అక్కడ ఒక సంఘం స్థాపించబడతా ఉందన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది మనుషులు పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి వస్తున్నారు. కొంతమంది మనుషులు ఇక్కడ చూడు, ఎంతో కుటుంబాలు ఉన్న మనమేలాగా ప్రభు నమ్ముకుని ఆరాధించుకుని పరిశుద్ధపరిచాడో అలాగే. అది విజయమా అపజయమా? సాతాను పాటలు కూలి దేవుని రాజ్యం కట్టబడటం విజయమే. సాతాను పాట అంటే మనందరిలో సాతాను పాటలు ఉన్నాయి. మన కోటలన్నీ కూర్చి దేవుడి రాజ్యంలో ప్రభు చేర్చాడు. ఇలాగ అనేక మంది ఉన్నారు కనుక అనేక మందిని కూడా మనము చేర్చాలి. కనుక పౌలు గారికి ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు, అవమానాలు, నిందలు వచ్చినా అక్కడ దేవుడి సంఘం స్థాపించబడుతుంది కనుక ప్రభు అంటున్న మాట ఏంటంటే, మేము ఎక్కడికి వెళ్ళినా మా దేవుడు మాకు విజయాన్ని ఇస్తానే ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. విజయం మీ జీవితాల్లో కూడా విజయం కావాలి అంటే చదువులో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, కుటుంబ ఆరోగ్య పరిస్థితుల్లో విజయం కలగాలి అంటే యేసును వెంబడించాలి. ఈ నూతన సంవత్సరంలో 2022లో మీకు అందరికీ దేవుడు అలాంటి విజయం అనుగ్రహించునుగాక. మన సేవా సంఘాలలో విజయం అనుగ్రహించునుగాక. మనందరినీ కూడా విజయోత్సవాలతో ఊరేగించునుగాక. కనుక దేవుని బిడ్డలారా, విజయోత్సవములలో దేవుడిని నమ్మిన వాడు ఓడిపోయినట్టుగా ఎక్కడా లేరు. నమ్మక వెనకబడిపోయిన తర్వాత బైబిల్ శివరించిన శివర సదుతి ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దేవుని నామంలో ఉన్న ప్రతి వారికి విజయమే తప్ప ఎక్కడ కూడా వాటం అన్నది మందితో, మార్బలంతో, ఆయుధాలతో పని లేదు. దేవుడు ఉంటే చాలు విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మన కుటుంబాల్లో దేవుడు ఉండాలి. మన వ్యక్తిగతమైన జీవితాల్లో దేవుడు ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనకు కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక పొందేం కదా చిన్నది అని చెప్పి దాంతో సరిపెట్టుకోకూడదు. సరే, విజయం అనేది కేవలం సొంత తెలివితేటలతో రాదు, మన స్వప్రయత్నాలతో రాదు. బిడ్డలారా, చాలా మంది దేవుడు నమ్ముతారు కానీ దేవుడి మీద ఆధారపడరు. సొంత ప్రయత్నాలతో ముందుకెళ్దాం, సొంత ప్రయత్నాలతో
జయం పొందుతామంటారు. ఎప్పుడు కూడా సొంత ప్రయత్నాల వల్ల జయము రాదు. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయం 3వ చరణం మీరు చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉంటుంది? వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు లేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించిదివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం చూసినట్లయితే వారు అంటే దేవుని ప్రజలు ఎవరైనా తమ ఖడ్గము చేత గాని సొంత తెలివి, సొంత ఆలోచన, సొంత బలంతో వాడికి ఎక్కడ కూడా జయము విజయము రాలేదట. మరి విజయం ఎందుకు వచ్చింది? మనం కొన్ని విజయాలు పొందే, కొంత కృపను పొందుకున్నాం, కొంత భాగ్యాన్ని లేకపోతే కొన్ని ఆశీర్వాదాలు పొందుకోగలిగాం. ఎలా పొందుకోగలిగాం అనంటే, నీవు వారిని కటాక్షించితివి గనుక, దేవుని కరుణ కటాక్షాలు మన మీద ఉన్నాయి కనుక మనకేం చేస్తున్నాడు? దేవుని దక్షిణ హస్తము, యెహోవా బాహు అంటే చెయ్యి మనకేం చేస్తుందంట? ఆయన ముఖ కాంతే మనకేం చేస్తుంది? ఇక్కడ 3 విషయాలు. దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతి వారికి. ముఖ కాంతి అంటే దేవుని ముఖంలో కాంతి ఉంది, కోటి సూర్యుల తేజోబయలు అన్నమాట. మోసే ఒక సందర్భంలో దేవుడితో మాట్లాడటానికి 40 దినాలు కొండ మీదకి వెళ్తాడు. 40 దినాలు రేయి పగలు ఉపవాసం ఉండి వస్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైన పలకలు తీసుకుంటూ వస్తూ ఉంటే కింద ఇశ్రాయేలీయులు మోసే ముఖమును చూడలేకపోయారట. మోసే ముఖమును ఎందుకు చూడలేకపోయారంటే, దేవునితో తన 40 దినాలు గడిపాడు కనుక దేవునిలో ఉన్న ముఖ కాంతి లేకపోతే ఆ ప్రకాశం, ఆ తేజస్సు ఈలోకి రిపీట్ అయిందన్నమాట. తీరా మోసే వస్తుంటే మోసే ముఖం సూర్యుడు లేక వెలిగిపోతాం. అప్పుడు వెంటనే అంటారు, మోసే నీ మాటలు నీదే కానీ నీ ముఖం మేము చూడలేకపోతున్నాం అన్నప్పుడు మోసే ఏం చేశాడంటే, అది తగ్గే వరకు ముఖం మీద ముసుకేసుకొని మాట్లాడేవాడు. చూసారా? ఒక 1000 క్యారాలు బరువు ఉందనుకో, మనం దాన్ని చూడగలిగాం, కళ్ళతోటి చూడలేము. అంటే అలాగా ఈ మాట్లాడితే ఎందుకు నేను చెబుతున్నానంటే, దేవుని ముఖ కాంతి, దేవుని ముఖంలో ఏముంటుంది? కాంతి. దేవుని ముఖ కాంతి మనకేం కలిగి చేస్తుంది? విజయమును కలుగజేస్తారు. దేవుని ముఖ కాంతి మన మీద పడాలంటే మనం కూడా ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. మరి దేవుని పైన ఆధారపడ్డప్పుడే దేవుని ముఖ కాంతి మన మీదకి వస్తుంది. కనుక విజయం రావాలంటే మన తెలుగుతో రాదు. దేవుని బాహువు, ఆయన దక్షిణ హస్తము, ఆయన ముఖ కాంతి వలన కరుణ కటాక్షము పొందిన మనకేం కలుగుతుందట? విజయం కలుగుతుందట. అంతేగాని సొంత తెలుగుతో, సొంత ప్రయత్నాలతో విజయం రాదు. ఎప్పుడు సొంత ప్రయత్నాలు చేయొద్దు. దేవుని కలుగు, దేవుని మీద ఆధారపడి, దేవుని ముందు పెట్టుకుని, దేవుని సన్నిధిలో మన విన్నపాలు, ప్రార్థనలు తెలియజేస్తూ ఆయన వైపు చూసినప్పుడు నువ్వు ఏ రంగంలో ఉన్నా నీకు విజయం కలుగును గాక, నీకు విజయం కలుగుద్ది గాక. ఆమేన్. కనుక ఆయన మీద ఆధారపడడం, ఆయన హస్తాన్ని, ఆయన ముఖ కాంతి మన మీద ఉంటున్నట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. సరే, మరొక మాట విజయం పొందిన వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసిన సందర్భం మనకు తెలుసు. దాని మీద ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం. అతడు ఒక రాత్రి అక్కడ మిగిలిపోయి మరి ప్రార్థన చేశాడంట. సరే, ఇక్కడ మనం చూస్తే తన గురించి ఏమి రాయబడింది అంటే, హోషేయ దానియేలు పక్కనే ఉంటుంది. 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అతడు దోట్లతో పోరాడి చేయముందెను అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరతను? యాకోబు. యాకోబు గురించి మనకు తెలుసు కదా. యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క మనవడు, ఇస్సాకు యొక్క కొడుకు. అబ్రహాముకు లేక వాగ్దాన పుత్రుడు ఇస్సాకుగా ఒకడు పుడితే ఆ ఒక్కడికి
పెళ్ళైన తర్వాత ఇస్సాకు భార్య అయిన రెబ్కా గర్భంలో ఇద్దరు పిల్లలు ఉంటారు కావలోళ్ళు. వాళ్ళు ఎవరు? ఒకడు యాకోబు, ఒకడు. వాళ్ళ ఆశీర్వాదాల కొరకు లోపలే పోరాటం మొదలెట్టారు. పోరాటం మొదలెడితే ఆమె భరించలేకపోయి ప్రార్థన చేస్తే దేవుడి సందులోకి వెళ్తే దేవుడు చెప్పాడమ్మా, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, ఒకరితో ఒకరు బలమైన వాళ్ళు కనుక కొంచెం ఓర్చుగాని. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ముందు అని పోరాడుతూ ఉంటే మొత్తం మీద యాసావు దేవుని ప్రణాళికలు ఉన్నాడు కనుక తన ముందు వస్తే యాకోబు అనేవాడు ఆ పురుల్లోనే ఆ యాకోబును ఆ యాసావుని వెనకలాగా మరి ముందుకు వద్దాం అనుకున్నప్పుడు ఆ పాలకుని బయటకు వచ్చాడంట. దాన్ని గర్భంలో దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా, ఆశీర్వాదాలు కనుక అక్కడ పోటీ పడాలి. మీరు ఎక్కడ పోటీ పడుతున్నారు? ఫోన్ విషయంలో పోటీ పడుతున్నారు, ఏదన్నా పనిచేసే విషయంలో మాత్రం పోటీ లేదు. బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఎదురున్న కాడ పోటీ పడితే ఆశీర్వాదం కొరకు పడాలి. మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఫోన్ కోసం పోటీ పడితే వస్తాయా? ప్రార్థన కొరకు పోటీ పడాలి, బైబిల్ చదువుతాం కొరకు పోటీ పడాలి. మీరు దొంగన వాళ్ళు ఎవరైనా అర్థమైందా? అంతేగాని దేని కొరకు పోటీ పడితే మీరు చేతగా ఉండాలి. యాకోబు పోరాడాడట. ఎక్కడ పోరాడాడు? తల్లిగారు పోటీ పడ్డాడు. పోరాడిన తర్వాత 20 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళి కొంత తిరుగుతూ ఏదో సంపాదించుకుందామని ఏయో 4 డబ్బులు 4 పిల్లలు కొన్ని మందలు సంపాదించుకున్నవాడు కానీ జీవితంలో మాత్రం తనకి భయము ఏర్పడింది. ఆ భయాన్ని బట్టి ఏంటంటే ప్రాణభయం అన్నాడు. చనిపోతాడు, ఎప్పుడు చనిపోతాడు ఇది ఎందుకు? తన అన్నను మోసం చేసేది కనుక తన అన్న దగ్గరికి తోలెడితే 400 మంది వస్తున్నాను అనగానే ఎలా ఎదుర్కోవాలి, ఎలా తప్పుకోవాలని ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేసేవాడు. అతడు ప్రార్థన ప్రారంభించగానే దేవుడు దూతల రూపంలో దిగి వచ్చాడు. దిగి వచ్చి ఉన్నప్పుడు రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడాడు అన్నమాట. ఆ ప్రార్థన ఎటువంటిది? ఎటువంటి ప్రార్థన? ఆ యోసియా గ్రంథం 4వ అధ్యాయం ఉందట. ఏమన్నా తెలుసా? అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీళ్లు విడిచుచు దేవుణ్ణి బ్రతిమలాడాడట. దేవునికి స్తోత్రం. మన విజయానికి సోపానం ఏంటో తెలుసా? ప్రార్థనలో పోరాడాలి. ఎంత ఎక్కువ చేస్తున్నారు ప్రార్థన? మొన్ననే చెప్పాను ఏమని? నో ప్రేయర్ నో పవర్, బిగ్ ప్రేయర్ బిగ్ పవర్, స్మాల్ ప్రేయర్ మరి ప్రార్థన లేనట్టుగా ఉంటే శక్తి ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. శాంతూర్ మేరకు ప్రకటించిన ప్రతిరోజు 3-4 గంటలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. రాత్రి 15వ తారీఖు ప్రార్థన అది కూడా జరిగింది. కనుక ప్రార్థన అతడు పోరాడి జయమొందాడు. ఇప్పుడు జయం రావాలంటే మనం ఎక్కడ పోరాడాలి? మనుషులతో కాదు, కత్తులతో కాదు, గుదలియలతో కాదు. మనం ఎలా పోరాడాలంటే మోకాళ్ళతో పోరాడాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన పోరాటం. కనుక దేవుడు మనకు ఒక చక్కని పాఠం నేర్పుతాడు. 144వ కీర్తన 1-2 చరణాలు మనం చూస్తే దేవుడు మనకి విజయాన్ని ఇవ్వటం కొరకు కొన్ని నేర్పుతా ఉంటాడంటే మనం నేర్చుకోవాలి. బిడ్డలారా నాకు అసలు నేర్పేవద్దు అంటే విజయం రాదు, ఓడిపోతాం. ఏమి నేర్పుతాడు అని మనం చూస్తే ఈ 144వ కీర్తనలో 1-2 చరణాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఉంటుంది, నాకు ఆశ్రయదుర్గముకు యెహోవాను సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా ప్రాణులకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పుతానే ఉంటాడు. ఒక శ్రమ ద్వారా ఒక పాఠం, ఒక నష్టం ద్వారా ఒక పాఠం, ఒక రోగం ద్వారా ఒక పాఠం, ఒక ప్రమాదం ద్వారా ఒక పాఠం. ఎందుకు నేర్పుతాడు అంటే మనం ఓడిపోకూడదు, మనం జయం పొందాలని నేర్పుతాడు. బిడ్డ జయం పొందాలని ఏం నేర్పుతున్నాడంట? నా చేతులకు యుద్ధము నేర్పేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నా వేళ్లకు పోరాటం నేర్పేవాడు నా దేవుడు. ఎందుకో తెలుసా? నేను విజయం పొందాలి. అసలు దేవుడే యుద్ధం నేర్పుతాడంట, దేవుడే పోరాటం నేర్పుతాడంట కదండి. అబ్రహాముకి తన పని వాళ్ళకి ఏం నేర్పాడు? ఆయన 318 మందికి
ఎంత పుట్టి అలవరచబడిన అనుభవం. అంటే పోరాటం వస్తుంది, యుద్ధం ఎలా చేయాలో అన్న విషయాలన్నీ కూడా ముందరే నేర్పించారు. లోతుని ఎవరో తీసుకెళ్ళిపోతే ఈ 318 మందితో వెళ్ళి జయం పొందుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రార్థన పోరాటం నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది, మనం పోరాడున్నది శరీరంతో కాదు, అంధకార సంబంధాలు, లోకనాథులతో, దురాత్మ సమూహంతో మనము పోరాడాలి. ఎలా పోరాడాలి? అక్కడ ఒక కవచాన్ని ధరించుకొని పోరాడమన్నాడు. ఏంటి ఆ కవచం? సత్యం అనే గట్టి, నీతి అనే మైమరు కదా, శిరస్సు రక్షణ అనే శిరస్రాలు, సమాధాన స్వార్థ సంబంధమైన స్వార్థ జోడి, సిద్ధ మనసు, ఇవన్నీ మనం ధరించుకొని అపవాదం వేసి అగ్ని బాణాలన్నీ ఎదుర్కోవాలంట. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పిల్లలంటే చేతకాలం దద్దమ్మలుగా ఉండకూడదు. ప్రతి రంగంలో అన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుడే నేర్పిస్తాడు. ఇశ్రాయేలీయులు ఉన్నారంటే ప్రతి ఒక్కడు సైన్యంలోకి వెళ్తాడట. కాబట్టి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు యుద్ధం చేసేటప్పుడు డ్యూటీలు కానీ, అది చిన్న దేశం, మన జిల్లా అంత ఉండదు, కానీ ప్రపంచ అగ్ర దేశాలు ఒక దేశంగా నిలబెడతా ఉన్నాడు దేవుడు. అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ ఉన్న సైన్స్, అక్కడ ఉన్న చదువులన్నీ కూడా మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడంట, మన దేవుడు కృపిస్తాడు. దేవుడు పెట్టాలి, మీరు కూడా ఏదో సాధించాలి. ఏదో నార్మల్ బ్రతుకు బతికేది పెద్ద విశేషం కాదు, అందరూ బ్రతుకుతారు. ఇదిగో నేనేదో సాధించాలి, ఓ ప్రత్యేకమైన దాన్ని సాధించాలి అనేటువంటి తృష్ణ ఉండాలి. అది సేవా రంగమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏదో ఏదో. మన దేవుడు మనకి విజయం ఇస్తాడు. అబ్రహాము ఇంట పుట్టి అలవర్షపడ్డ వాడు 318 మందితో వెళ్తే దేవుడు విజయం ఇచ్చాడు. కనుక మనం కూడా ఈ పోరాటం, ఈ యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం, ఈ పోరాటం నేర్చుకోవాలి పిల్లలు. అది ఎలాగంటే ప్రార్థనలు మనము నేర్చుకోవాలి. యాకోబు ఎలాగే గెలిచాడు, ఎలా విజయం పొందాడు? కన్నీళ్లతో బ్రతిమలాడుట ద్వారా ఆ పోరాటంలో అతడు విజయం పొందాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దీని అర్థం ఏంటంటే కన్నీళ్లు విడిస్తే ఆయన దిగి వస్తాడు. అర్థమైంది? బ్రతిమలాడితే ఆయన దాటి వెళ్ళాడు. అది సంగతి. కొంతమంది రెక్లెస్గా ప్రార్థన చేస్తారు, డిమాండ్ చేసేస్తారు, ఇచ్చేది ఆయన. కానీ ఇక్కడ యాకోబు దూతతో పోరాడి విజయం పొందాడు. అతడు కన్నీళ్లు విడిచుచు దేవుణ్ణి బ్రతిమలాడటం వల్ల మగసిరి గలవాడయ్యాను అనే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది? మగసిరి కలిగినోడు అంటే మగుడు. మగుడు అంటే ఎవడంటే దేవునితో పోరాడు. కొంతమంది దేవునితో పోరాడలేదు, దేవునితో కాదు, సాతానుతో పోరాడలేదు. ఓ ప్రాంతంలో పట్టుదల ఉంటుంది, కానీ మనుషులతో పోరాడమంటే చక్కగా పోరాడు. అన్నతో కొడుతో, తమ్ముడు అన్నతో కదా, అక్క చెల్లితో, చెల్లి అక్కతో. మనం ఎవరితో పోరాడాలి? సాతానుతో పోరాడాలి. సాతానును పట్టండి, విజయం సాధించండి. దేవుని స్తోత్రం. మనుషులు కాదు, ఎవరు నోరు పూసుకుంటే వాళ్ళ మీద పోరాడడం కాదు, పోరాడాలంటే మన పోరాటం ఆయనతో. ఎందుకంటే యుద్ధమును నేర్పుతూ ఉన్నాడట. విజయం పొందుడి వరకు ఆయన మనకి పోరాటము నేర్పుతూ ఉన్నాడు. సరే, మరొక మాట చెబుతున్నాం. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అద్భుతమైన సంకల్పం, దేవుని ప్రణాళిక మనకు కనబడుతూ ఉంటుంది. ఇర్మియా 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఇర్మియా గురించి దేవుడు ఒక చక్కటి మాట చెప్తాడు. 4వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. దేవుని స్తోత్రం చెప్పండి. మాకు మగబిడ్డ పుట్టాడని ఎప్పుడు తెలుపుతాం? హాస్పిటల్కి పురుడు వచ్చాక పుట్టాడని చెప్తాం. ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ. కానీ దేవుడికి ఎప్పుడు తెలుసంట? తల్లి గర్భంలో నిన్ను పెట్టక మునిపే నేను నిన్ను. అంటే అప్పుడు ఎక్కడున్నాడు ఈడు? మనందరం ఎక్కడున్నాం? దేవునిలో ఉన్నాం. తల్లి గర్భంలో రూపురేఖలు దిద్దుకోక మునిపే నిన్ను నేను ఎరిగి. చూసారు దేవుని ప్రణాళిక ఎంత ఎదుగుతున్నాడు. పుట్టిన తర్వాత, చదివిన తర్వాత, పెద్దోడైన తర్వాత, మందిరానికి వచ్చాక, రక్షణ పొందాక దేవుడు బిడ్డను అవటం కాదు. ఎప్పుడు ఎరుగుతుందంటే తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక. దేవుడు కనులకి ఏది పరుగుంటుందంట. పిల్లల ఎన్నరా? తల్లి
నాకు వాక్కు ప్రత్యక్షమయ్యేలాగా చలవించిన ఏమని అంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఇక్కడున్న మనల్ని కూడా దేవుడు ఎరుగుతాడంట. బిడ్డలారా, ఏ పని కొరకు దేవుడు నిర్ణయించిన పనులు చేయాలి, దేవుని పని చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు సాక్ష్యంగా ఉండాలి. తర్వాత మాట ఏంటంటే, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది. ఎందుకు ప్రతిష్ఠించాడు? జనములకు ప్రవక్తగా, ఒక దైవజనుడుగా, ఒక పరిశుద్ధురాలుగా, ఒక విశ్వాసం పెట్టగా, దేవుడి కొరకు ఒక నమ్మకమైన పనికత్తెగా, పనివానిగా ప్రతిష్ఠించాడట. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో కూడి ఆరాధించడానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. ఎలాంటి సమయంలో? లోకమంతా భయంకరంగా నడుస్తున్న సమయంలో కూడా ప్రతిష్ఠించాడు. ఆరాధన చేయడానికి, దేవుడు స్తుతించడానికి, దేవుని బిడ్డగా ఉండటానికి ప్రతిష్ఠించాడు. అందుకు యిర్మీయా తన బలహీనత వ్యక్తపరుస్తున్నాడు. మానవులం కదా, బలహీనలు కదా, అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఇక నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, ఈ 19వ వచనంలో మనం చూస్తే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలవు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకు సాట దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి. యిర్మీయా అంటున్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా బిడ్డగా అన్యజనుల మధ్యలో సాక్షి ఉండాలి. నేను నిన్ను ప్రతిష్ఠించాను, ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను స్తుతించి ఆరాధించాలి. కానీ చాలా మంది నీ మీద ఏం చేస్తారంట? దాడి చేస్తారంట. నిన్నేదో చేయాలని వెళ్ళాలంట, ఏదో చేయాలని దాడి చేస్తే ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున విజయం పొందుతాను. అది ఎంత శత్రువైనా, అది ఎంత అధికారైనా, ఎలాంటిడైనా, నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుకున్నాను కనుక నీవు విజయము, వారు విజయాలు పొందరట. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడూ లేడు. తోడుకున్నాడా లేడా? ఇప్పుడు తోడుగానే ఉంటాడు. యేసయ్య, నేను సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అంటారు. అర్థమైందా? మన దేవుడు మనకు తోడై ఉంటే ఎవడి యుద్ధానికి వచ్చినా మన మీద విజయం పొందడానికి అవకాశాలు ఉండనే ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుడు మార్గాల్లో, దేవుడు నేర్పులో, దేవుడు నడిపింపులో ఉంటే సుమా, అంతేగాని ఏదో అడ్డి అన్నట్టుగా ఏదో మొక్కుబడిగా మందిరానికి వచ్చి వెళ్ళిపోయి, దేవుడు నాకు తోడుకున్నాడు, ప్రతి దాంట్లో నాకు విజయం వచ్చేస్తుంది, ఎంతో వాటికి ఎంతో తంతుంటే విజయం కాదు. మన మీదకి ఎవడైనా వచ్చాడా? ఎక్కడ దాకా వస్తాడు? అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు వస్తాడు. ఇలా ఉన్న దేవుడు కలిగేసింది మనకు తోడుకోవడం కోసం అక్కడ నిలబడగానే అక్కడ ఇచ్చాడు, కనుక వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలంగా మనం భయపడవలసిన పర్లేదు, దేవుని బిడ్డలంగా మనం తొందరపడవలసిన పర్లేదు. దేవుడు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక నీ శత్రువు ఎంతటి వాడైనా, ఎలాంటి వాడైనా చెప్పాలి, వాడు విజయము. కనుక విజయం మన ఎవరికి వస్తుంది? మనకే విజయము వస్తుంది. సరే, 3 మాటలు చెప్పాను మీకు. మొదటిది ఏంటి? విజయోత్సవంలో ఊరేగించే దేవుడు అని. కనుక మన సొంత తెలుగుతో మనకు విజయం రాదు, దేవుడే మనకు విజయం ఇవ్వాలని. రెండోది, దూతతో పోరాడి యాకోబు విజయం పొందాడు. ఎలాగా? కన్యలతో దేవుని బతిమార్పు ద్వారా విజయం పొందాడు. 3వ మాటగా చెప్పాను మీకు, యిర్మీయా పుట్టక ముందే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీ మీదకి అనేక మంది వేయిస్తారు బాబు, కానీ విజయం మాత్రం వాళ్ళకు ఉండదు. నేను నీకే విజయం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. సరే, ఒక మాట నీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట ఏంటంటే, చెప్పడానికి చాలా ఉన్నాయి, అవన్నీ కాదు కానీ ఒక మాట. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సన్నివేశం ఉంటుంది, అది చెప్పి మనం ముగించుకుందాం. ఈనాటికి వాక్యాన్ని గుర్తుంచుకోండి, విజయం ఇచ్చే దేవుడు మనకు. 6:12 మనం చూస్తే, తరువాత 6:13 అమ్మా నేను చెప్పేది 13వ వచనం.
హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులకందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంచపు వాడైన ఎడల అతని మీద నీకు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను వివరించి నేను ముగిస్తాను. నైనా నువ్వు ఎవరి మీద ఏడ్చి మాడుతున్నావో చాలా చూసి ఆడమాట. బిడ్డలారా ఎంటారా? మామూలు మీద ఏడ్చి మాడితే గెలుపు వస్తుందేమో కానీ దేవుని బిడ్డల మీద వ్యాఖ్య మాడితే పొరపాటు కూడా నీకు జయం రాదని ఎవరు చెప్తున్నారు? భార్య, స్నేహితులు, జ్ఞానులు అందరూ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుసు కదా మీకు ఎంతమంది తెలుసు చెప్పండి? మొర్దెకై అంటే ఎవరు? ఆయన ఒక భక్తి కలిగినోడు, ఒక నమ్మకమైన వాడు. దేవుడు అంటే ఎక్కడున్నారు? వీళ్ళు సొంత ఊళ్ళో లేరు. ఏవో కొన్ని కారణాలను బట్టి బానిసలుగా బబులోను అనేటువంటి ఆ సూసన కోటలోకి వెళ్ళిపోయారు. బానిసలుగా వెళ్ళిన అక్కడ దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు క్రమాలు, దేవుని ఆరాధన పొరపాటును కూడా విడిచిపెట్టలేదు అన్నమాట. దేవుడు వాళ్ళకి ఏదైతే నియమించారో ఆ నియమాలు పాటిస్తూనే ఉన్నారు. ఆ రాజ్యంలో వాళ్ళు ఉంటూ ఉండగా హామాను అనేటువంటి వాడు ఒకడు సాతానికి సాదృశ్యమైన ఒక వ్యక్తి ఆ రాజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు అన్నమాట. ఎలా ఉన్నాడు చెప్పండి? రాజు తర్వాత ప్రధానమంత్రిగా. సరే, దేవుడు అతని పీఠము అందరి పీఠాల కంటే ఎత్తుగా చేసి హామానును ప్రధానమంత్రిగా చేస్తే ఇప్పుడు హామానికి అందరూ కూడా ఏం చేశారు? నమస్కారాలు పెట్టడం మొదలు పెట్టారు. ఇది మీకు ఎలా అర్థమవుతుందంటే, మామూలుగా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యే గారికి ఇవాళ రేపు మంత్రి ఇస్తారట. మంత్రి ఇవ్వగానే సంతకానికి విలువ పెరిగిపోతుంది, రాష్ట్రం అంతా కూడా అధికారము ఉంటుంది. అవునా కదా? అంటే ఈ మొర్దెకై కూడా అలాగే వచ్చి కానీ చాలా మంది ఏం చేస్తారంటే మొర్దెకై ఈ యొక్క హామానికి ఏం చేస్తారో దండాలు పెడతా ఉన్నారు. కానీ మొర్దెకై దేవుడికి తప్ప ఏ మనుషులకి దండం పెట్టడం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా గణపరచబడాలి అంటే దేవుడిని తప్ప ఎవరిని గణపరచకూడదు. సాయం చేసిన గౌరవించండి, అభినందించండి, అంతే తప్ప పూజ కానీ గంత కానీ దేవుడికి తప్ప ఇంకెవరికి. ఎందుకంటే మొర్దెకై ఒక్కడు నమస్కారం పెట్టినందుకు హామానుకి ఏముంది? కొడుకులు మంట పెరిగిపోతాం. మొర్దెకైని చంపించడం చాలా సులువైన పని. మొర్దెకై ఒక్కడు కాదు కానీ మొర్దెకై జాతి ఎవరో తెలుసుకోమన్నాడు. అందరూ తెలుసుకుంటే ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, యూదులు అన్నారు. వీళ్ళందరినీ చంపేద్దామన్నాడు అనుకున్నాడు. ఎవరు? హామాన్ అంటే సాతానికి ఎప్పుడు కూడా ఎవరికి విరోధులు అంటే బుద్ధిగా, మంచిగా, నమ్మకంగా ప్రతి వారం మందిరానికి వచ్చి వాడికే విరోధిగా ఉంటాడు. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిసి బాలంగా నమ్మకార్థంగా ఉన్న వాడికి విరోధిగాడు. నమ్మకార్థం ఏం చేస్తాడే అనుకుంటాడు. భక్తులు ఎదరికెళ్ళే వాళ్ళ మీద విరోధి. అంటే ఎప్పుడు కూడా సాతాను విరోధి ప్రయత్నాలు ఏంటంటే యేసు ప్రభుని లోకంలో రాకుండా చేద్దామన్నదే ఆడి ఉద్దేశం. అంటే యూదుల వంశమంతా నశించిపోతే యేసు ఎలా ఉంటారు? మరి యేసు రాకపోతే మనకి విడుదల, విమోచన, పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? అది ప్రణాళిక. కానీ దేవుడు ఇప్పుడు కూడా మనుషుడు ప్రణాళిక నెరవేర్చడు. సాధారణ ప్రణాళిక నెరవేర్చనివ్వడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక, దేవుని శైలిలో దేవుని కార్యాలు జరుగుతాయి. వీళ్ళందరూ ఒక రోజు టార్గెట్ పెట్టి ఎప్పుడు చేద్దామని సీట్ అయితే దేవుడు చిత్తానుసారంగా 12 నెలల తర్వాత వచ్చింది. దానికి కావాల్సిన ధనం అంతా ప్రిపేర్ చేశారు. ఈ విషయంలో యూదులకి తెలియదు. కానీ యూదులు ఏం చేశారు? 3 రోజులు కన్నీళ్ళు విడిచి ఉపవాసం పడి ప్రార్థనలు చేశారు. సరే, ప్రార్థన చేస్తే తర్వాత దేవుడు శాసనాలను మార్చారు. సరే, ఎన్నిటికంటే ముందు ఇప్పుడు జరిగింది ఏంటి అంటే దేవుడు పెట్టాలా? హామాను ప్రధానమంత్రి అయిన తర్వాత తన స్నేహితుడు తన భార్యకి వెళ్ళి చెప్తా ఉన్నాడంట, ఇదిగో నా పోస్ట్ ఏంటో తెలుసా? ఈ నుంచి
నిన్నటిదాకా వేరే పోస్ట్, ఈ రోజు నుంచి నాకు మంత్రి పదవి వచ్చింది అని సంతోషిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మొద్దుకై దండం పెట్టలేదని ఇతను చంపుదామనుకున్న ప్రయత్నంలో ఆమాను పథకం వేసి ప్రణాళికలు సిద్ధం చేసి దానికి కావాల్సిన ధనమంతా చూసి ఖజానాలో ఇచ్చేసి మనవాడు సంతోషంగా ఉంటే ఆ ఊర్లో ఉన్న రాజుగారికి ఆ రాత్రి నిద్ర పట్టడం మానేసినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నిద్ర పట్టలేదు అని రాజుగారు ఏం చేశారంటే రాజ్య సమాచార గ్రంథాన్ని తెమ్మని చదివినిపిస్తా ఉన్నాడు. ఆ గ్రంథం చదువుతా ఉంటే రాజు మీద ఇద్దరు మనుషులు కుట్ర చేశారు చంపుదామని. దాన్ని మొర్దెకై జాగ్రత్తగా తెలుసుకొని రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఎవరు? ఈ యూదుల వంశపు వాడైన మొర్దెకై. కాపాడినందుకు ఎంత బహుమతి ఇవ్వాలి చెప్పండి? చాలా విలువైన బహుమతులు ఇవ్వాలి, కానీ తనకేమీ ఇచ్చింది లేదు. అలాగే రాసి పెట్టి ఉంచారు, మొర్దెకై రాజు ప్రాణాన్ని కాపాడాడు ఇద్దరు సడ్డులు చేసిన కుట్రలో నుంచి అన్న విషయం మాత్రం రాసి పెట్టి, అప్పుడు రాజుగారికి ఎందుకు నిద్ర పడతలేదని ఆ గ్రంథాన్ని తీసి చదివించినప్పుడు, ఓహో అతడు నాకు మేలు చేస్తే అతనికి నేనేమి చేయలేకపోయాను కనుక నిద్ర పడతలేదు అనుకుని తెల్లవారుగానే ఒక అద్భుతమైన సన్మానము ఘనపరచాలని రాజుగారి హృదయంలో దేవుడు ప్రేరేపించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. తెల్లారినప్పుడు హామాను ఏం చేశాడు? తన ఇంటికాడి నుంచి సంతోషంతో కుతూహలపడుతూ 50 మూలలు ఉరికొయ్యలు సిద్ధం చేసి మొర్దెకైని ఓ స్పెషల్గా ఉరి తీయించి చంపుదామని రాజుగారి దగ్గరికి పర్మిషన్ అడగడానికి ఉదయమే కుతూహలంగా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రుచి రాగానే రాజుగారు అంటున్నమాట, ఓ హామాను, రాజు ఎవరినైనా ఒకవేళ కనపరిచి మరి అపేక్షించి వాటి సన్మానం చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలి. హామాను అనుకున్నాడు, ఈ రాజ్యంలో నాకన్నా కనపరిచేవాడికి ఎవడో నన్నే రాజుగారు కనపరుస్తున్నాడేమో అనుకుని ఎక్కడ లేని కోరికలు ఇలా చేయాలని చెప్పాడు. ఎలా చేయాలన్నాడు? రాజు ఎక్కిన గురమే గణపరిచేవాడిని ఎక్కించాలి, రాజు పెట్టుకున్న కిరీటమే అతను తల మీద పెట్టాలి, రాజు ధరించేటువంటి వస్త్రాలే ఇతను ధరించాలి. రాజుగారు గనులైన సేవకులు ముందురు గుర్రం పట్టుకుని ఎక్కించి, ఇదిగో రాజు గణపరచని అపేక్షించే వాడికి ఇలా జరుగునని గనులైన గొప్ప గొప్ప పెద్ద సేవకులు చెబుతూ ఉండగా ఇతన్ని ఊరంతా తిప్పాలి అని తన్నే అనుకుని మాటలన్నీ వల్లించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తీరాన్ని చెప్పి ఏమన్నాడు రాజుగారు? ఇవన్నీ కూడా ఒక్కటి కూడా తప్పు లేకుండా ప్రతిదీ అతి జాగ్రత్తగా మొర్దెకై చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శత్రువు మీద ఏం పడింది? పిడికి పట్టంత పని. మన దేవుడు ఎవరో తెలుసా? కీర్తనలో ఉంటుంది కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. విజయం ఇచ్చే దేవుడు, భోజనము సిద్ధపరిచే దేవుడు. శత్రువులు ఉంటేనే మనకు మంచిది. దేవుడు పెట్టాలి, ప్రమోషన్ ఇస్తూ ఉంటాడు, పైకి తీసుకొస్తూ ఉంటాడు. వాడు గుల్లుకుంటూ ఉంటే నువ్వు పైకి వస్తూ ఉంటావు, వాడు ఏడుస్తూ ఉంటే నువ్వు కొనుక్కుంటూ ఉంటావు, వాడు అమ్ముతూ ఉంటే నువ్వు దేవుడి కార్యాలన్నీ చేస్తాడు. దేవుడు మన దేవుడు విజయం ఇచ్చే దేవుడు, ఓడిపోనిచ్చే దేవుడు కాదు. సరే, జరిగింది ఏంటంటే దేవుడు పెట్టాలా ఎన్ని చేయమంటే రాజుగారు ఆజ్ఞ చేయకపోతే ప్రధానమంత్రి పోస్ట్ కూడా ఉండదు. అందుకని ఇష్టం లేని పని బహుభయభక్తులతో అన్ని మొద్దుగా చేసి ఏం చేశాడు? తలగప్పుకున్నింటికి ఏడుస్తా ఈ మాటలు చెబుతాను. నాకు ఇవాళ మనసులో శాంతి లేదు, ఆకలి అవ్వట్లేదు, అన్నం తిన్నా ఏం తిన్నాను. ఏం జరిగిందండి బాబు అంటే, నేను ఒకటి సామాన్లు సంపాదనుకుంటున్న నాడు మీద నేను పగబెట్టాను, కానీ రాజు అతన్ని కనపరిచి అది కూడా నేను చేయవలసి వచ్చింది. ఇష్టం లేని పని సచ్చినట్టుగా చేశాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెబితే అప్పుడు అంటున్న మాట ఏంటండి? ఆవిడ తన స్నేహితులు తన దగ్గర ఉన్న జ్ఞానులు అంటున్నారు ఏంటి తెలుసా? నానా, నీవు ఆ మొర్దెకై మీద నువ్వేదో పత్తాలు నెరవేర్చుకోవాలని తలపెడుతున్నావు. అతడు యూదుల వంశపు వాడైతే నీకు జయము కలగదు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అతడు క్రైస్తవుడైతే క్రైస్తవుడి మీద నీకు, ఎందుకంటే క్రీస్తు ఎరుగున వాళ్ళు న్యాయంగా ఉంటారు, క్రీస్తు ఎరుగున వాళ్ళు యథార్థంగా ఉంటారు, క్రీస్తు ఎరుగున వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు. కానీ ఎవడైనా వచ్చాడా
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మీరు చదివితే ఎన్నో యుద్ధాలలో ఎన్నో విజయాలు దేవుడు ఇచ్చాడు, మద్దతు మనసుతో నిబద్ధం లేక. అవునా కదా? మన జీవితాలలో కూడా మనం ఆలోచించుకుంటే ఎవరు పొందుకోలేని ఎన్నో విజయాలు ఎన్నో చేయాలి ప్రభు మనకే ఇచ్చాడా లేదా కదా? పొండుగాడికి 10th క్లాస్ ఫస్ట్ మార్క్ ఇచ్చాడు కదా, అది గొప్ప విజయం. దేవునికి స్తోత్రం. సతీష్ బాబుకి ఉద్యోగం ఇచ్చాడు, ఇంటికాడ చేసేది హైదరాబాద్ బ్యాంక్ అన్ని చేసేది. కానీ దశ ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చేయాలి. ప్రథమ ఫలం అంటే మొదటి జీతం అన్నమాట. అమ్మ అంత జీతం అందుకు కూడా తీరే పరిశుద్ధపరచబడుతుందట. మొదటి మొత్తం పరిశుద్ధమైతే జీవితం అంతా. ఒకరికి అలాగే ఉద్యోగం వచ్చిందంట, మాస్టర్ గారు చెప్పినట్ట ప్రథమ ఫలం ఇచ్చేమని. ఆశించి చెప్పట్లేదు, నాకు అన్ని సంతృప్తిగా ఉన్నాయి, కానీ మీకు దీవెన కొరకు చెప్తాను. ఇచ్చేమంటే అన్నయ్య ఎలా బతికాలి అన్నాడంట. ప్రథమ ఫలం ఇచ్చేది అలాగే రాకరాకే 26 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది. ప్రథమ ఫలం ఇచ్చేది ఎలా బతకాలంట. అప్పుడు చెప్పాడు మాస్టర్ గారు, మరి 26 సంవత్సరాలు దేవుడు నిన్ను పోషించలేదా, నిన్ను పెంచలేదా, ఈ నెలకి రాగుతుందా అని చెప్పాడు అనమాట. ఆ నెల మొదటి చేతులు ఇవ్వకుండా తర్వాత ఎన్ని దశ భాగాలు ఇచ్చిన 30 సంవత్సరాలు ఈ పరిశుద్ధ దానికి మళ్ళీ అది ఉంటుందా? నేను చెప్పలేదు, పాస్ గారి చెబుతాను. అందుచేత దేవుడు పెట్టాలా, దేవుడికి ఇచ్చే కానుకలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏదో మనం చాలా ఇచ్చేస్తాం చూసినంత. ప్రథమ ఫలం ఇవ్వాలంట, దశ భాగం ఇవ్వాలంట, కృతజ్ఞత ముక్కుబడి కానుక. తర్వాత ఇంకోటి ఉంటుంది, ఈ వండుకున్న మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వాలి సేవకుడికి. సరే ఉద్దేశించి చెబుతున్నాను ఏంటి అంటే, అలాగన్నట్టు 26 సంవత్సరాలు మరి పోషించి ఉద్యోగ స్థాయికి తీసుకొచ్చిన దేవుడు కదా మన దేవుడు. ఎవరో తెలుసా? విజయం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. జయమిచ్చే దేవుడు. వింటున్నారా? మన జీవితాలలో ఆయన నమ్మి వెంబడించిన తర్వాత ఎన్నో విజయాలు ఇచ్చేయడం లేదా? మనకే మన పక్కపడకు పోల్చుకుని, మీకు మీ పక్కపడతో పోల్చుకుంటారు, అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన తోడుకోవడాలైన మనకి ఎన్నో విజయాలు ప్రకటించారు. కనుక విషయం ఏంటంటే, చాలా మంది క్రైస్తవుడు చూడగానే పచ్చరేగి కొనుక్కున్నట్టు కొరికేద్దాం అనుకుంటారు, కానీ వాడి వల్ల దేవుడు అక్కడ నీకు విజయం ఇస్తాడు. అక్కడ ఆమాను భార్య ఆమాను స్నేహితులు చెబుతున్నారు, పొగుడు చెప్పాలి కదా. అలా ఏం చెప్తారు తెలుసా? ఇదిగో నువ్వు ఎవరి మీద నీకు పరువు నష్టము అవమానంలో నష్టం జరుగుతుందో అతడు యూదుల వంచం వాడైతే నీకు ఎన్నడికి చేయగలదు. నువ్వు నిశ్చయంగా ఒక రోజు కంటే ఒక రోజు నువ్వు చెడిపోతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎంత చెడిపోతామంటారు, ఎంత పాడైనా పాడైపోతారు, కానీ ఏజ్యమైతే మాత్రం వేళ ఏజ్యమైతే ఎక్కడ ఎవరిని ఎలా సెట్ చేయాలని బాగా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే, విజయం ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక బైబిల్లో ఇలాంటి విజయాలు చాలా ఉన్నాయి. కనుక సమయం లేదు కనుక నేను అంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన దేవుడు ఎవరు అంటే, మరణం మీద కూడా విజయం పొందాడు. పెట్టాలి చేయించిన వాడిని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో నిలబెడతానని ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ మనం అనుకుంటున్నాము మరి దుష్టులు కూడా విజయాలు సాధిస్తున్నారు కదా, వాడు విజయాలు ఏంటని ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. దుష్టులకి విజయం అంటే కొద్ది కాలం ఉంటుందని తర్వాత ఉండదని పెట్టాలి. ఎన్నారా పిల్లల జాగ్రత్త. దేవుని పిల్లలు ప్రార్థించేవాళ్ళు, ప్రార్థించే సంఘం, ప్రార్థించే తల్లులు, ప్రార్థించే వాళ్ళు ఉంటే మనకి ఎంత మేలు అంటే విజయం తర్వాత విజయం వస్తుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉంటుందట. మనకి నిత్యము సంతోషమే, మనకి నిత్యము విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయం, ప్రతి నిత్యము విజయమే కలుగుద్ది. యోబు గ్రంథము 20:14 దుష్టులకు విజయం కొద్ది కాలము. ఎట్లా అంటారా? వాళ్ళు కూడా విజయం పొందారు. మనకు దేవుడు ఇచ్చిన స్పెషల్ ప్రత్యేకత ఏంటి అనుకుంటే, వాళ్ళకి కొద్ది కాలం ఉంటుంది, తర్వాత ఇక విజయం అప్పచేయాలి. విన్నారా? దుష్టులు అంటే ఎవరు? దేవుడు నమ్మనోళ్ళు, భక్తిహీనులు, దుర్మార్గం ఉన్నవాళ్ళు కూడా సాధించినట్టు ఉంటుంది, కానీ అది కొద్ది కాలమే ఉంటుంది. మనకి విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయం ఉంటూనే ఉంటుంది.
తర్వాత మాట ఏంటి అంటే భక్తిహీనులకు సంతోషము. దేవుని స్తోత్రం చెప్పండి. సంక్రాంతి సంతోషము భక్తిహీనులకి, అదే నిజ దేవుడు పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధించడానికి ఎంత సంతోషం చెప్పండి. మొన్న నిన్న ఈరోజు దేవుని స్తోత్రం చెప్పండి. మనకి నిత్యము భక్తిహీనుల సంతోషం ఒక నిమిషమే ఉంటుంది, దుష్టుల విజయము కొద్ది కాలమే ఉంటుంది. మన దేవుడు మనకి విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయం ఇస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒక భక్తుడు పాట ఓడిపోనివాడు ఓడిపోయే దేవుడు. అర్థమైంది. అది మనం చేయాల్సింది ఏంటంటే విజయం తర్వాత విజయం, విజయం తర్వాత విజయం పొందాలంటే దేవుడి వైపు చూడాలి, దేవుడి మీద ఆనుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడినే గణపరచాలి. అలా గణపరిస్తే మన దేవుడు ఏం చేస్తాడంట, విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవుడు. కనుక ఈ సంవత్సరం మనకున్న రోగాల మీద దేవుడు విజయం కలగ చేయునుగాక, మనకున్న నష్టాల మీద దేవుడు విజయం కలగ చేయునుగాక. మనం ఏ రంగంలో తలపెడితే, అది వ్యాపారమా, చదువా, వ్యవసాయమా, అది సేవాపరమా, సంఘమా, పరిశుద్ధ జీవితమా, ప్రార్థనా జీవితమా, వీటన్నిటిలో మన దేవుడు విజయము కలగ చేయునుగాక. ఆమేన్. కనుక అందులో మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నేర్చుకుని విజయించాలన్న దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము ప్రార్థన చేసుకుని దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోండి. పొందిన దాన్ని బట్టి దేవుడి కృతజ్ఞత కలిగి పొందబోయే దాన్ని దేవుడిని అడుగువాలి. విజయం ఎలా వస్తుందో తెలుసుకున్నాం. ప్రార్థన ద్వారా పోరాడినప్పుడు మన దేవుడు యాళ్లకు యుద్ధమును, చేతులకు పోరాటమును నేర్పు